హలో అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి గోధుమ పిండితో తయారు చేసుకునే బెల్లం కేక్ అండి. దీనికోసం అయితే కొంచెం కూడా మైదా లేకుండా, షుగర్ లేకుండా, ఎగ్స్ లేకుండా, ఓవెన్ లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేసి నేను చాలా సింపుల్గా చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మనము ఈ కేక్ కోసం అయితే ఓవెన్ని వాడుకోవట్లేదు కాబట్టి కుక్కర్ని వాడుతున్నాం ఇక్కడ. సో ఈ కుక్కర్లోకి ఒక చిన్నపాటి స్టాండ్ ఈ విధంగా పెట్టుకుని దాని మీద మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఈ విధంగా ఫ్రీ హీట్ చేసుకున్నామంటే మనం కేక్ తయారు చేసుకునే లోపు అది హీట్ అయిపోయి రెడీగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ గిన్నెలోకి సన్నగా తరిగి పెట్టుకున్న 3/4 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 3/4 కప్పు బెల్లంలోకి 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ వేస్తే బెల్లం తొందరగా కరగదు కదా. సో వాటర్ని కొంచెం గోరువెచ్చగా కాసుకుని ఈ విధంగా దీనిలో మిక్స్ చేసుకున్నారంటే బెల్లం తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో దానికోసం మాత్రం వేడి నీళ్ళు ఆ బెల్లాన్ని పక్కన పెట్టేసిన తర్వాత గిన్నెలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇదైతే ప్లెయిన్ గోధుమ పిండే, దీనిలోకి ఎక్స్ట్రా ఏం యాడ్ అవ్వలేదు. జస్ట్ మామూలుగా ప్లెయిన్ గోధుమ పిండిని తీసుకున్నాను. ఆ గోధుమ పిండిలోకి 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇంకా టేస్ట్ కోసం అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం అంటే చాలా తక్కువ కొంచెంలోనే ఈ విధంగా మనం జల్లెడ చేసుకున్నామంటే దీనిలో ఏమన్నా గడ్డలు ఉన్నా సరే, లేకపోతే ఏమన్నా చిన్న చిన్న తరకలు ఉన్నా సరే మొత్తం బయటకు వచ్చేస్తాయి. చూసారు కదా, నేను తీసుకున్న గోధుమ పిండిలో కొంచెం కొంచెం ఎట్లా గడ్డలా ఉన్నాయో సో ఇవి మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1/3 వంతు వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1/3 వంతు అంటే 1/2 కప్పు కన్నా కాస్తంత ఎక్కువ, 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువ అన్నట్లు. అలానే ఆయిల్ ఎంత తీసుకున్నామో పెరుగు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఆయిల్ మాత్రం ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి. పెరుగు కూడా ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగు కాకుండా బయట ఉన్న పెరుగు ఉంటేనే ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీ ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగు వాడుకుంటే కనుక ఈ రెసిపీ చేసే ముందు 1 అవర్ ముందు తీసి బయట పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనము బెల్లాన్ని వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకున్నాం కదా. సో ఆ వాటర్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని మరోసారి మొత్తం మెత్తగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ పిండిని ఎక్కడా గడ్డలు లేకుండా, ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి బ్లాక్ కిస్మిస్లు యాడ్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇవి కొన్ని ఆల్మండ్స్, అలానే క్యాషూ నట్స్, ఇవి కూడా కిస్మిస్లు అండి. మీ దగ్గర ఏ డ్రై నట్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి కాస్తంత వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. అలానే మీ దగ్గర కనుక వెనిలా ఎసెన్స్ లేకపోతే చెక్క పొడి ఉంటుంది కదా, చెక్క అంటే దాల్చిన చెక్క పొడి, అది దాల్చిన చెక్కని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని కాస్తంత దీనిలోకి యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా అన్నీ ఒకసారి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఈ స్టేజ్లో మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుందంటే, కొంచెం లూజ్ కావాలంటే కాస్తంత వాటర్ యాడ్ చేసుకొని మరోసారి మిక్స్ చేసుకుంటే అది కొంచెం లూజ్ అవుతుంది. సో గట్టిగా ఉన్నప్పుడు మీరు కేక్ కనుక తయారు చేసుకుంటే ఆ కేక్ కూడా చాలా గట్టిగా అయిపోతుంది. సో అందుకని కొంచెం లూజ్గా ఉంటేనే కొంచెం ఈజీ కుక్ అవుతుంది. సో మీరు దీనిలోకి పాలు కాకపోయినా సరే కొంచెం లూజ్ అవ్వడానికి వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పిండి, ఈ పాలు, ఈ డ్రై నట్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని పక్కన పెట్టేసుకుని కేక్ ప్యాన్ ఉంటుంది కదా, కేక్ తయారు చేసుకునే ప్యాన్, దానిలోకి కింద కాస్తంత ఆయిల్ రాసేసుకుని దాని మీద బటర్ పేపర్ కనుక మీరు పెట్టేసుకుని దాని మీద కాస్తంత ఆయిల్ యాడ్ చేశారంటే మనకి ఆ కేక్ ఎక్కడ కింద అంటుకోదండి, ఈజీగా పైకి వచ్చేసింది. సో దానికోసం మాత్రమే ఇది. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కింద ఈ విధంగా ఆయిల్ మొత్తం రాసేసి డస్టింగ్ కోసం అయితే కొంచెం దాని మీద పొడిపిండి యాడ్ చేసుకుంటే కూడా అది మన కేక్ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా పేపర్ మొత్తం పెట్టేసి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కేక్ ప్యాన్లోకి యాడ్ చేసుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని ఈ విధంగా కిందకి మీదకి 2-3 సార్లు ట్యాప్ చేసామంటే దానిలో ఉన్న ఏమన్నా ఎక్స్ట్రా గాలి ఏమన్నా ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో దానికోసం మాత్రం ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే కొంచెం మధ్యలో ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న కుక్కర్ ఉంది కదా, ఆ కుక్కర్లోకి పెట్టేసుకుని దాని మీద మూత పెట్టేసుకుని ఎక్కడ గ్యాప్స్ లేకుండా చూసుకోవాలండి ఈ మూతనైతే. ఇక్కడైతే చిన్న హోల్లా ఉంది కదా, ఆ చిన్న హోల్లోకి ఏదన్నా పేపర్ కానీ లేకపోతే ఏమన్నా కాటన్ క్లాత్ కానీ పెట్టేసుకుని దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీని మీదకి మీకు ఎక్స్ట్రా ఏమైనా నట్స్ కావాలంటే డ్రై నట్స్ ఈ విధంగా పైన యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ కేక్ మీదకి మీకు నచ్చిన ఏ డ్రై నట్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇందులోకి టూటీ ఫ్రూటీ ఉంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా, సో నా దగ్గర టైంకి లేకుండా ఉన్నాయి. సో ఉన్న డ్రై నట్స్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా దీని మీద మూత పెట్టేసుకుని మొత్తం క్లోజ్ చేసుకోవాలి. దీనిలోకి ఒక చిన్న హోల్ ఉంది కదా, ఆ మూత మీద నేనైతే ఆ మూత కూడా ఒక చిన్నది కాటన్ క్లాత్ పెట్టేసుకుని క్లోజ్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మూత పెట్టేసి కనీసం ఒక 45 మినిట్స్ 40 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బేక్ చేసుకుంటే ఈ కేక్ కరెక్ట్గా కుక్ అయిపోతుంది. నేను మాత్రం మధ్యలో హైలో కానీ మీడియం కానీ ఎక్కడ పెట్టలేదండి, మొత్తము లోలో పెట్టేసుకుని ఒక 45 మినిట్స్ తర్వాత మాత్రమే తీసుకున్నాను. చాలా మంచి కుక్ అయింది, చూసారు కదా ఎంత మంచిగా నీట్ కుక్ అయిపోయిందో. ఈ విధంగా కుక్కర్ నుంచి బయట తీసిన తర్వాత పూర్తిగా చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లారిపోకుండా మీరు కనుక ప్లేట్లు యాడ్ చేసుకుంటే మధ్యలో ఇరిగిపోయి ముక్కలు అయిపోతుంది. సో అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు కేక్లా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేసింది. ఆ పీస్ కూడా చల్లారుకోకుండా వేడిగా ఉన్న టైంలో కట్ చేశారంటే ఆ పీస్ అంత నీట్గా ఉండదు. ఇక్కడ మీకు మరో విషయం చెప్పాలి, మనమైతే ఈ కేక్కి షుగర్ బదులు బెల్లాన్ని వాడుకున్నాం కదా, ఈ బెల్లం కూడా నేరుగా వేయకుండా వాటర్లో వేసి కరగబెట్టుకుని ఆ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. ఒకవేళ పొరపాటున కూడా ఆ వాటర్తో పాటు కొంచెం అక్కడక్కడ బెల్లం కరగలేదు, ఏమైందిలే దీనిలోకి యాడ్ చేసుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది అనుకున్నారనుకో, ఆ బెల్లం కరగదండి. బెల్లం అట్లానే ఉండిపోయి ఆ కేక్ మధ్యలో అది పాకంలాగా ముద్ద పాకంలాగా అయిపోతుంది. సో అది కొంచెం మెత్తగా ఉండిపోతుంది అక్కడక్కడ. అందుకని బెల్లం మొత్తం కరిగిన తర్వాత మాత్రమే దీనిలోకి యాడ్ చేసుకోండి. అండ్ అలానే మనం దీనిలోకి డ్రై నట్స్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం కదా, ఈ కేక్ మొత్తం చల్లారిన తర్వాత కట్ చేసే టైంలో చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఆ కట్ చేసే టైంలో ఆ చాకుకి ఆ డ్రై నట్స్ అడ్డం పడిపోయి ఆ పీస్ అంత నీట్గా ఏం రాదండి మనం కట్ చేసే టైంలో. సో అందుకని కొంచెం నీట్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. చూసారు కదా ఎంత హెల్దీ కేక్ ఏదైతే, ఎక్కడ కూడా షుగర్ లేకుండా, మైదా లేకుండా, ఎగ్స్ లేకుండా అండ్ అలానే ఓవెన్ లేకుండా ఎంత నీట్గా ప్రిపేర్ చేసుకున్నామో. చూసారు కదండి వీడియో ఎంత ఈజీగా హెల్దీగా సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎక్కడ కూడా షుగర్ లేకుండా, మైదా లేకుండా, ఎగ్స్ లేకుండా, ఓవెన్ లేకుండా, బీటర్ లేకుండా ఎంత హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ కేక్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.